అమ్మా, ఆకలేస్తోంది అని అడిగితే అన్నం పెట్టే అమ్మ లేదు. నాన్న కావాలని ఏడిస్తే భుజం తట్టి ధైర్యం చెప్పే నాన్న లేడు. విధి ఆడిన వింత నాటకంలో కళ్ల ముందే ఒక అందమైన కుటుంబం కూలిపోయింది. ఈ హృదయ విదారక ఘటన మన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం వద్ద జరిగింది. సిరివెళ్ల గ్రామానికి చెందిన మాధవి అనే దంపతులు ఒకే బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆ దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన దంపతులకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. లోకం తెలియని ఆ చిన్నారి ప్రాణాలు ఇప్పుడు అనాథలయ్యారు. నిన్నటి దాకా అమ్మానాన్నల ఓడిలో ఆడుకున్న ఆ పిల్లలు ఇప్పుడు వారి మృతదేహాల ముందు ఏడుస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు చేసే చిన్న అజాగ్రత్త ఎదుటివారి కుటుంబాన్ని ఎంతటి అగాధంలోకి నెట్టేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మన జిల్లా అధికారులు మరియు కలెక్టర్ గారు స్పందించాలని, ఈ అభాగ్య చిన్నారులకు ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచి మనసున్న దాతలు ఆ పిల్లలకి అండగా నిలబడవచ్చు. మానవత్వంతో స్పందిద్దాం. అలాగే మీలో ఎవరైనా ఆ పిల్లలకు లేదా ఆ కుటుంబానికి ఏదైనా విధంగా సాయం చేయగలరని అనిపిస్తే స్థానిక గ్రామస్తులను సంప్రదించండి.